So before that, I request our chief guest of this evening, Dr. Gummadi Vennela Garu, to deliver the address. We welcome you, ma'am. Firstly, I would thank and congratulate the chairperson of the school, B. Sirisha Shankar Garu, the principal, Usha Meenakshi Garu, and Bhavani Shankar Sir Garu, and Dr. Jayanti Venkataraman Garu for inviting me as a chief guest for the school. And a happy good evening to all dear parents, very beautiful parents who are sitting in front of me, very hardworking, very disciplined, having various goals, not one goal for the parent. We have many visions to fulfill. We have many things to do for ourselves, for our children and our families. So it is not one vision, so we have many visions to fulfill. Why? Because when I'm a parent, I have very little children. So one is at UKG and other is LKG. And as I'm a parent, I know the pain, I know the struggle, I know the hard work we put for our children and our family. Along with that, I'm also a correspondent secretary for a school which is running since 36 years, and I'm the correspondent since 10 years. I also know the responsibility of a school head, so I congratulate Sirisha Shankar Garu for taking up her career as a school. It is not simply a school, we're building citizens of a country, a right citizens of the country. I would like to take only little time of you all. I know as you are all very enthusiastic to see your child to dance and to perform. పెద్దలకి అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. కథ వినడానికి రెడీ ఉన్నారా? కథ వినడానికి రెడీ ఉన్నారా? ఫైన్. ఎంతమంది ఇక్కడ నిజాయితీగా, ఎంతమంది ఇక్కడ రోజు కానీ, వారానికి ఒక్కసారి కానీ, నెలలో ఒక్కసారి కానీ, సంవత్సరానికి ఒక్కసారి కానీ కథలు చెప్తున్నారా మన పిల్లలకు? ఎంతమంది? వెరీ నైస్. The story plays very important role in nurturing the child's life. కథ చెప్తూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్ క్యాచ్ చేస్తుంది. ఒక బిడ్డ సబ్కాన్షియస్ మైండ్ క్యాచ్ చేసి అవసరం ఉన్నప్పుడు, సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అవుతారు. అందుకే మన పెద్దలు కథలు చెప్పుకుంటూ వస్తారు. ఈ కథ చిన్నపిల్లల కోసం కాదు, ఈ కథ మన కోసం, నా కోసం, నీ కోసం కూడా. ఈ కథ నేను నా చిన్నపిల్లల స్కూల్ యాన్యువల్ డేలో విన్నాను. దట్ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ యూ ఆల్. అనగనగనగనగనగా ఏముంటుంది? అనగనగనగన ఊరిలో ఒక రాజు, అంతే కదా. సో ఒక అందమైన విలేజ్కి ఒక మంచి రాజు ఉన్నాడు. రాజు చాలా గొప్పవాడు. రాజు ప్రజలను చాలా ఆనందంగా చూసుకుంటున్నాడు. రాజుకు ఎటువంటి యుద్ధాలు లేవు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, హ్యాపీగా ఉన్నాడు రాజు. ఆ రాజు రాజ్యాన్ని బాగా చూసుకుంటున్నాడు, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. సో రాజు ఈజ్ హ్యావింగ్ ఎనఫ్ టైం. అవునా? రాజుకు చాలా టైం ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంటే రాజు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? రాజు ఫారెస్ట్కి వెళ్తాడు, అడవికి వెళ్ళి వేటకి వెళ్తాడు. సో రాజు చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా ఫ్రీగా ఉన్నాడు. సో నేను వేటకు వెళ్దామని వేటకు వెళ్తాడంట రాజు. సో ఈ వేటకు వెళ్ళిన రాజుకి ఏమి కనిపిస్తుంది? ఓ అందమైన సీతకు ఒక చిలక కనిపిస్తుంది, బటర్ఫ్లై ఫ్లయింగ్ కనిపిస్తూ ఉందన్నమాట. చాలా అందంగా ఉంది బటర్ఫ్లై అని చెప్పి తన భటులకు ఆర్డర్ చేస్తాడు. ఏమని అంటే, భటులారా మీరు వెళ్ళి నాకు ఆ సీతకొక చిలుకని తీసుకొని రావాలి అని. సో భటులు వెళ్ళేసి ఆ సీతకొక చిలుకను పట్టుకొని వచ్చి రాజుగారికి అప్పచెప్తారు. రాజుగారు చాలా ఆనందంగా ఆ బటర్ఫ్లైని తీసుకొని వెళ్ళి, చిన్న అప్పుడే పుట్టిన బటర్ఫ్లైని తీసుకెళ్ళి తను గూటులో పెట్టి, దానికి అన్నం పెట్టి, దానికి కావాల్సినవన్నీ ఇచ్చి ఆనందంగా ప్యాక్ చేసి పెట్టాడు. ఏం చేసి పెట్టాడు? అందులో దానికి సంబంధించిన చిన్న ఇల్లు గూటి కట్టి ప్యాక్ చేసి పెట్టాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. రాజుగారికి
రాజ్యం బాగుంది, కుటుంబం బాగుంది, అందరూ బాగున్నారు, ఏమి యుద్ధం లేదు. సో ఈజ్ హ్యావింగ్ ఎనఫ్ టైం. మళ్ళీ ఏం చేస్తారు రాజుగారు? మళ్ళీ వేటకు వెళ్ళాడు. ఈసారి వేటకు వెళ్ళినప్పుడు ఏమి కనిపించింది రాజుగారికి? ఒక గుర్రం కనిపించింది, చాలా ఫాస్ట్గా పరిగెత్తడం కనిపించింది. అప్పుడు రాజుగారు తక్షణమే తమ భటులకు వెళ్ళి ఆ గుర్రాన్ని పట్టుకొని తీసుకొని రమ్మన్నాడు. ఈ ఆర్డర్డ్. అప్పుడు వెళ్ళేసి భటులు చాలా కష్టపడి ఆ గుర్రాన్ని పట్టడానికి ప్రయత్నించారు, కానీ పట్టలేకపోయారు. ఎందుకంటే అడవి గుర్రం పట్టడం మామూలు విషయం కాదు. సో రాజుగారు వాళ్ళ భటుల మీద కోపమయ్యి చాలా బాధగా విచారంగా మళ్ళీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయినాక తన దగ్గర ఏముంది? ఇంట్లో తన రాజ్యంలో ఒక చిన్న బటర్ఫ్లై ఉంది. సో బటర్ఫ్లైకి ఆర్డర్ చేస్తారు, బటర్ఫ్లై సీతకొచ్చిలక నువ్వు కూడా గుర్రంలాగా పరిగెత్తాలి, పరిగెత్తి చూపెట్టు అన్నాడట. సో పాపం ఆ చిన్న బటర్ఫ్లై చిన్న సీతకొక చిలుక ఏం చేసింది? కష్టపెట్టి పరిగెత్తింది, అలసిపోయి పడిపోయింది. అప్పుడు రాజు చాలా ఆనందమయ్యాడు. హీ వాజ్ వెరీ హ్యాపీ. సరే వెళ్ళిపోయి పడుకో అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు గడిచింది. రాజుకి ఎటువంటి యుద్ధాలు లేవు, కుటుంబ బాధ్యత లేవు, చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? రాజు మళ్ళీ వేటకెళ్ళాడు. మళ్ళీ వేటకెళ్ళినప్పుడు రాజుకు ఒక వింత కనిపించింది. ఏంటంటే చిన్న సముద్రంలో, చిన్న పారుతున్న కాలువలో అందమైన చేపలు అలా దుంకుతూ పారుతూ ఉన్నాయి. అందులో ఒక ఆరెంజ్ కలర్ చేప చాలా బాగా నచ్చింది. చాలా ఆనందంగా అవి జంప్ చేస్తున్నాయి. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చేపలు అని వాళ్ళ భటులకు మళ్ళీ ఆర్డర్ పెట్టారు. భటులారా వెళ్ళి మళ్ళీ నాకు ఆరెంజ్ కలర్ చేపనే కావాలన్నారు. కానీ భటులు విఫలమయ్యారు. యాజ్ యూజువల్ మళ్ళీ వచ్చి క్షమించమని అడిగారు. మళ్ళీ యాజ్ యూజువల్ రాజు బాధపడ్డాడు, కోపపడ్డాడు. ఎక్కడికి వచ్చాడు? తిరిగి రాజ్యానికి వచ్చాడు. రాజ్యం కాగానే మళ్ళీ ఎవరు కనిపించారు? బటర్ఫ్లై కనిపించింది. సీతకొక చిలుక, నువ్వు కూడా ఈ పాండ్లో, ఈ చిన్న కాలువలో చేపలాగానే గెంతులేయాలి, దుంకాలి అంటే పాపం ఆ బటర్ఫ్లై ఏం చేస్తుంది? ఓకే రాజా, తప్పకుండా చేస్తాను, లేకపోతే ఏం చేస్తాడు రాజు? తల తీసేస్తాడని చెప్పి అది ఓ చిన్న పాండులో రాజుకు ఆనందపరచలేగా జంప్ చేసి అలసిపోతారు. రాజు చాలా ఆనందపడతారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అవుతుంది. యాజ్ యూజువల్ రాజుకు ఎటువంటి యుద్ధాలు లేవు, ఎటువంటి బాధ్యతలు లేవు. రాజు మళ్ళీ వేటకెళ్ళారు. ఈసారి వేటలో ఏమి కనిపించాయంటే ఒక అందమైన పూల తోటలో రకరకాల అందమైన కలర్ఫుల్ సీతకొక చిలుకల ఎగడం చూశాడు. ఆనందంగా ఎగరడము, పూల మీద వాలడము చూసి తన కనులకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడు తనకి తట్టింది, అరే ఇక్కడ ఇన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఇంత ఆనందంగా, ఇంత హ్యాపీగా తను ఆకాశంలో ఎగురుతున్నాయి, పువ్వుల మీద వాలుతున్నాయి, మరి నా దగ్గర కూడా బటర్ఫ్లై ఉంది కదా, అది కూడా ఎందుకు అందంగా ఎగరలేదు అనేసి మళ్ళీ ఎక్కడికి తిరిగి వస్తాడు? రాజ్యానికి తిరిగి వచ్చి తన దగ్గర ఉన్న సీతకొక చిలుకని, సీతకొక చిలుక నువ్వు ఇప్పుడు ఎగరాలి, రైట్, పువ్వుల మీద వాలాలి, అందంగా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలి, ఎగురు అంటారంట. అప్పుడు సీతకొక చిలుకకు అర్థం కాదు, బటర్ఫ్లైకి అర్థం కాదు, తను ఎగరలేకపోతుంది. పరిగెత్తి కాలు విరిగిపోతాయి, నీళ్ళలో దూంకి తన రెక్కలు విరిగిపోతుంది. తను చాలా ప్రయత్నిస్తుంది ఎగరడానికి, రాజుని ఆనందపరచడానికి, నవ్వడానికి, ఆకాశంలో స్వేచ్ఛా గీతం పాడడానికి. కానీ తను ఎగరలేక దూకి కింద పడిపోతుంది. అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది. భటులారా రండి, రైట్, హోమ్ మినిస్టర్ రండి అని పిలిచి దీని చెరసాలలో బంధించి దీని తల తీసేయండి అంటాడు. అప్పుడు హోమ్ మినిస్టర్ బాధ్యత చెప్తాడు, ప్రభువా క్షమించండి, మీరు తప్పు చేయబోతున్నారు. ఒక సీతకొక చిలక, ఆ సీతకొక చిలక ఎగరదు ప్రభువా అంటారు. ఎందుకని ఎగరదు సీతకొక చిలక అని గట్టిగా అడిగితే అప్పుడు ఆ మంత్రి చెప్తాడు, ప్రభువా మనం సీతకొక చిలకను తీసుకొచ్చినప్పుడు తను స్వేచ్ఛగా ఎగరనివ్వలేదు, తను స్వేచ్ఛగా బతకనివ్వలేదు, తను ఏమి చేయాలో అది చేయనీయలేదు, తనకి ఏమి నేర్పించాలో అది నేర్పించలేదు. తనకి నేర్పించాము, చేయకూడదు చేయించాము. గుర్రంలాగా పరిగెత్తమన్నారు, అది చెయ్యలేదు. ఒక చేపలాగా నీళ్ళలో దుంకులాడమన్నది, అది చెయ్యలేదు. అవి చేసి తను ఏదైతే చెయ్యాలో, తను దేనికోసమైతే పుట్టిందో అది చేయలేకుంది అని చెప్పడం జరిగింది.
అప్పుడు రాజుకు జ్ఞానోదయం కలిగింది. ఏమి జ్ఞానోదయం కలిగిందంటే ఎవరితోని ఏ పని చేపించాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, పక్షుల్ని ఏ విధంగా చూసుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి, పెద్దల్ని ఏ విధంగా చూసుకోవాలని జ్ఞానోదయం కలిగి తను ఆ చిన్నారి బటర్ఫ్లైని సీతకొకల్ని చేతిలోకి తీసుకొని క్షమించమని అడిగారట. సో ప్రియమైన పేరెంట్స్, పెద్దలు, ఆల్ డియర్ పేరెంట్స్, ఈ సీతకొక చిలుక ఎవరు తెలుసా అండి? ఈ సీతకొక చిలుక ఎవరు తెలుసా అండి? మన ఒడిలో ఉన్న మన పిల్లలు. మన పిల్లలని అది చేయి, ఇది చేయి, ఇలా ఉండు, అలా ఉండు, ఇది చేయి, ఇది చేయని వీఆర్ ఫోర్సింగ్ దెమ్ టు డూ మల్టిపుల్ టాస్క్. మన పిల్లల్ని 10 పనులు చేయమని ఫోర్స్ చేసి వాళ్ళ ఎనర్జీస్ని, వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ క్రియేటివిటీని మనం మర్చిపోయి వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో అని దాన్ని గుర్తించక వాళ్ళ యాక్చువల్ నాలెడ్జ్ని మనకి కప్పేసి మూత వేసి వాళ్ళని అంచివేస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ డియర్ పేరెంట్స్ టు రికగ్నైజ్ యువర్ చైల్డ్, టు రెస్పెక్ట్ యువర్ చైల్డ్, గివ్ సమ్ స్పేస్, give some freedom to fly high and make a better life. Thank you so much for giving me this opportunity, and on behalf of the family and the school, I would heartily thank the Chief Minister of Telangana, Shri Revant Garu, who took over the responsibility of the education and who have been taking care of all the government schools as well the private schools, who have started up a skill building education university is a plan for the future, who is going to focus on all the government schools and the colleges and been promising to all the Telangana families that education is the only weapon which can make the life better. అలాగే గద్దర్ గారి బిడ్డగా మీ అందరికి ఒక పాట పాడాలనుకుంటున్నాను. గద్దర్ గారు మీ అందరికీ తెలుసు. ఆయన ఒక 5 decades తన పాటలతో ప్రజలని చైతన్యవంతపరిచి తమ హక్కుల సాధనకై తన జీవితాన్ని అర్పించిన అతను గొప్ప వ్యక్తి. ఆయనకు గద్దరన్న బిడ్డగానే పాట అని అడుగుతారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పాటలు పాడదేని కాదు, డ్యాన్స్ వేసేదాన్ని. సో నాకు పాట పాడే అవకాశం వచ్చింది కాబట్టి, గద్దరన్న పాట పాడే అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఒక 5 decadesలో పాడిన పాట చిన్న చరణాలు మీకోసం పాడుతాను. తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో చరిత్ర లిఖించబడిన ఉద్యమం. ఎందుకంటే రక్తపు టేరులు పాడకుండా, ఎవరిని అవమానించకుండా, ఎవరిని ఎలగొట్టకుండా తమను సాక్రిఫైస్ చేసుకొని ఒక పాటతో, ఒక ఆటతో, ఒక మాటతో ప్రపంచాన్ని కదిలించి తెలంగాణ సాధించుకున్న చరిత్ర తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కళాకారులకు ఉంది. ఆ పాటతో ప్రపంచాన్ని కదిలించిన గొప్ప కళాకారుడు, మేధావి, ఆయన కూతురుగా పుట్టడం నా అదృష్టం. ఆయన రాసిన పాటలు మీకు చరణాలుగా బిట్టుగా పాడుతాను. మొదటిగా తొలి దశ తెలంగాణలో ప్రపంచాన్ని, తెలంగాణ ప్రజల్ని ఉర్రుతలూగించిన పాట. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సరగరోడ, నా జీలలంచినవురో నైజాము సరగరోడ, సుట్టు సూర్యపేట నట నల్ల నడమగుండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ, గోలుకొండ కింద కొడుకో, గోలుకొండ కింద కొడుకో, గోలుకొండ కింద కొడుకో నైజాము సర్కరోడా, నీ గోరి గడుతం కొడుకో నైజాము సర్కరోడా అనేది తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టి తెలంగాణ కోసం, తెలంగాణ ఎందుకు సాధించాలి అని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలంగాణ పోరుబాట నడిచేటప్పుడు తెలంగాణ ఎందుకోసం అని ప్రజలని, చిన్న పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా పాడిన పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మ నీ ప్రేమ నీదమ్మో, ఎట్టోలా మట్టి చిప్పవో, ఎట్టోలా మట్టి చిప్పవో, గాయదొల్లా గండ్రగొడ్డలేవు
అమ్మా తెలంగాణమా ఆకలికే కల గానమా. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా లేసి ఎగిసి పడుతున్నప్పుడు ఎక్కడ నిర్వీర్యమైపోతుందో అని ప్రజలని మళ్ళా చైతన్యపరుస్తూ ఆ ఒక్క పాటతోనో తెలంగాణ సాధించి పెట్టిన పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలె 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 బలె. దొరవారి గడులలో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా. మా పాలన మాకేనని బలె 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 మా పాలన మాకేనని తిరగబడ్డ గానమా మరలబడ్డ రాగమా. ఇది పొడుస్తున్న పొద్దు పాట. చివరిగా తను చనిపోయే ముందు ఒక 2 ఏళ్ల ముందు రాసిన పాట. అది ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం, నా కూడా స్ఫూర్తిదాయకం. ఈ పాటలను మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి. ఆ చివరికి తను రాసిన పాట ఎంతో అద్భుతంగా ఉంది, అది ఎంతో మెసేజ్ ఇస్తుంది. ఆ పాటని మీకు చివరిగా అందజేస్తాను. బానిసలారా లెండిరా నా బానిసలారా లెండిరా. ఇక్కడ బానిసలంటే దళితులు అనగారిన వర్గాలే కాదు, ఇక్కడ బానిసలంటే స్త్రీలు. ఎవరైతే ఎన్ని కష్టాలు పెడుతున్నా, ఎన్ని అవమానాలు పడుతున్నా, ఎంత అణచివేత పడుతున్నా తిరుగుబాటు చేయని స్త్రీలు. ఇక్కడ బానిసలంటే చెడు వ్యసనాలకు గురి అవుతున్న యువత, పెద్దలు, ప్రజలు. ఆ చెడు వ్యసనాలకు గురవుతున్న వాళ్ళని, అణచివేత పడుతున్నా కానీ తిరుగుబాటు చేయని వాళ్ళని బానిసలుగా సంబోధించారు. బానిసలారా లెండిరా నా బానిసలారా లెండిరా. అడక తింటే మన ఆకలి తీరదు గుది గుంజుకుందామురో. నాకు జన్మనిచ్చిన తల్లివి నా తోడబుట్టిన సెల్లివి. ఎన్నాలి కన్నీలు మీ కన్నుల నిండా నీళ్ళు. మీరు సింగులు చెక్కితే చాలో సింహం పరుగులు తీసు. జూలు దులుపుకొని పోవు తోక ముడుసుకొని ఉరుకు. అమ్మా మీకు వందనం, సెల్లి మీకు వందనం. నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా. తల్లిదండ్రుల స్వప్నమా అమరవీరుల దీపమా. నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించే తలపడే సైన్యమా. శౌర్యమా ధైర్యమా. నా బానిసలారా లెండిరా రాజకీయ బానిసలారా. రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా. నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా. భావితరాల బతుకురా బతుకురా. నా బానిసలారా లెండిరా. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం. 7 తరాల త్యాగం అది జ్ఞాన యుద్ధముల గ్రంథం. వేదం శాస్త్రం. నా బానిసలారా లెండిరా. ఈ పాట చాలా అద్భుతం. సో మీరందరూ చూడాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.